హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు గుమ్మా వీరన్న విరచిత అంశంగా హేతుత్వ మానవవాదంతో భావ విప్లవం పరిడవిల్లుతుంది అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను. వినండి. హేతుత్వ మానవవాదంతో భావ విప్లవం పరిడవిల్లుతుంది. ఇక వినండి. సైన్స్ ఆవిష్కరించిన పరికరాలను వాడుకుంటూ ఫలితాలను అనుభవిస్తూ ఉన్న ప్రజలు శాస్త్రీయ తత్వాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. శాస్త్రీయ దృక్పథానికి ఆమడ దూరంలో ఉన్నారు. పౌరాణిక కల్పిత కథలను చారిత్రక వాస్తవాలుగా భావిస్తున్నారు. ఇటువంటి భ్రమల నుంచి ప్రజలను బయటపడేయటానికి హేతువాద, మానవవాద భావ విప్లవం ద్వారా వారిని చైతన్యవంతం చేయాలి. భావ విప్లవానికి మానవవాద బాటే మార్గం. జాతి, కుల, మత, వర్గ, లింగాది భేదాలను పాటించకుండా మనుషులందరినీ సమానులుగా, ఎవరి చర్యలకు వారే బాధ్యులుగా, ఎవరి భవితవ్యానికి వారే నిర్మాతలుగా పరిగణించేదే మానవవాదం. వ్యక్తికి ప్రథమ స్థానాన్నిచ్చి స్వేచ్ఛగా, హుందాగా జీవించే మానవ హక్కును గుర్తించే తత్వమే మానవవాదం. మానవుడే అన్నింటికీ ప్రమాణమనేది దాని మౌలిక సూత్రం. మానవుడెంత ప్రాచీనుడో మానవవాదం కూడా అంతే ప్రాచీనమైనది. భారతదేశంలో ప్రాచీన కాలంలో వర్ధిల్లిన చారువాక, జైన, బౌద్ధాది భావోద్యమాలన్నీ భౌతికవాద, మానవవాద భావాలతో కూడుకున్నవే. ప్రాచీన కాలంలోని భారతీయ తాత్విక భావజాలమంతా ఆస్తికవాద, ఆధ్యాత్మికవాద భావజాలమేనని అందరూ భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. ప్రాచీన కాలంలో అమలులో ఉన్న 60 తాత్విక సిద్ధాంతాలలో ఒక్క వేదాంతం తప్ప మిగతావన్నీ భౌతికవాద, నాస్తికవాద తాత్విక సిద్ధాంతాలేనని తత్వశాస్త్ర చరిత్రకారుడు దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ తెలిపారు. ఎంఎన్ రాయ్గా ప్రసిద్ధి చెందిన మానవేంద్రనాథ్ రాయ్ తీవ్ర జాతీయవాదిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి చివరకు పరిపక్వత చెందిన రాడికల్ హ్యూమనిస్ట్ తత్వవేత్తగా రూపాంతరం చెందాడు. ఆయన 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో విడుదల కాగా 100 సంవత్సరాల తర్వాత అంటే 1947లో రాడికల్ హ్యూమనిస్ట్ మేనిఫెస్టోను ఎంఎన్ రాయ్ విడుదల చేశాడు. మానవవాద భావాలకు సమగ్రమైన రూపాన్ని ఇస్తూ తన సిద్ధాంతాన్ని 22 సూత్రాల రూపంలో ప్రతిపాదించాడు ఆయన. వాటిలో మొదటి 6 సూత్రాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా రాడికల్ హ్యూమనిజం ప్రతిపాదించే తాత్విక భావాలను తెలియజేస్తాయి. ఆ తరువాతి 8 సూత్రాలు కాలం చెల్లిపోయిన రాజకీయ ఆర్థిక సిద్ధాంతాల్లోని లోపాలను విశ్లేషించి వివరిస్తాయి. చివరి 8 సూత్రాలు హ్యూమనిస్ట్ రాజకీయ, ఆర్థిక, సామాజిక నిర్మాణాన్ని ప్రతిపాదిస్తాయి. అనేక దేశాల్లో హ్యూమనిస్ట్ భావజాలం ప్రచారంలో ఉన్నప్పటికీ అవన్నీ కేవలం తాత్విక భావాలకు, లౌకిక భావాలకు పరిమితమైపోయి, అలా ఉన్నందువల్ల రాయ్ తాను ప్రతిపాదించిన హ్యూమనిజానికి సమగ్రమైన రూపాన్ని ఇచ్చాడు. అందుకే దానికి రాడికల్ హ్యూమనిజం అని, న్యూ హ్యూమనిజం అని పేరు పెట్టాడు. మానవుడు ప్రకృతిలో అవిభాజ్యమైన భాగం. ప్రకృతిలోని నియమశీలత పరిణామక్రమంలో జీవజాతుల్లో ప్రవేశించింది. దాన్నే మనం హేతుత్వం అంటున్నాం. అది వృక్షజాతుల్లో
సహజాత రూపంలోనూ మానవుడిలో విచక్షణ రూపంలోనూ దర్శనమిస్తుంది. ఆ హేతుత్వం ఆధారంగానే మానవుడు ప్రకృతిని పరిశీలించి పరిశోధించి అనుభవపూర్వకంగా అనేక విషయాలను అర్థం చేసుకొని జ్ఞానార్జన చేస్తున్నాడు. జ్ఞానతృష్ణతో, సత్యాన్వేషణాసక్తితో, స్వేచ్ఛా పిపాసతో మానవుడు చేసేదంతా తన మనుగడకు భవితవ్యానికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడమే. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందనే భావనే శాస్త్రానికి తత్వానికి పునాదిగా నిలిచింది. నేడు భారత సమాజమంతా వేలాది మూఢ విశ్వాసాల ఊబిలో చిక్కుకుపోయి ఉంది. సనాతన ధర్మం పేరిట, సంప్రదాయాల పేరిట తరతరాలుగా మూఢ విశ్వాసాలను సమర్థిస్తూ ఆచరిస్తూ వస్తున్నాం. దేవుడి పేరుతో, మతం పేరుతో దోపిడీ కొనసాగుతూనే ఉంది. అవినీతికి ఆలవాలమైన రాజకీయ పార్టీలు దేవుడిని మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. వేలాది సంవత్సరాలుగా శాంతియుతంగా సహజీవనం సాగిస్తున్న భిన్న మతస్థుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వ్యక్తులే సమాజ నిర్మాతలు. వ్యక్తులు లేకుండా సమాజానికి అస్తిత్వం ఉండదు. అందువల్ల వ్యక్తుల అభివృద్ధి సమాజాభివృద్ధికి మూలమవుతుంది. అందుకే మానవవాదం వ్యక్తివాదాన్ని ప్రతిపాదిస్తుంది. సమిష్టి మిథ్యావాదాలు సమాజానికి హానికరంగా తయారయ్యాయి. కులం, మతం, వర్గం, జాతి, పార్టీ ఇటువంటి వాటికి అధిక ప్రాధాన్యమిస్తూ వ్యక్తిని పూర్తిగా విస్మరిస్తున్నారు. చాలా సందర్భాల్లో సమిష్టి కోసం వ్యక్తులను బలి చేస్తున్నారు. వాస్తవానికి సమిష్టి సిద్ధాంతాలన్నీ మిథ్యగా మిగిలిపోతున్నాయి. వర్తమాన దేశ పరిస్థితులు అత్యంత భయానకంగా తయారయ్యాయి. ఒకవైపు అసమానతలకు, దోపిడీకి ఆలవాలంగా ఉన్న సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మార్గదర్శకంగా ఉన్న రాజ్యాంగంపై దాడి తీవ్రస్థాయిలో కొనసాగుతుంది. స్వతంత్రంగా కొనసాగవలసిన రాజ్యాంగ సంస్థలైన ఎన్నికల సంఘం, సిబిఐ వంటి అలాంటి వాటిని పాలక పార్టీ లోబరుచుకొని తన నియంతృత్వ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ప్రశ్నించే వారిని, ఎదిరించే వారిని అణగదొక్కి వారిపై అక్రమ కేసులు బనాయిస్తుంది. హింసాత్మక విధానాలకు పాల్పడుతుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి హేతువాద, మానవవాద, నాస్తిక భావ విప్లవమే శరణ్యం. సైన్స్ ఆవిష్కరించిన పరికరాలను వాడుకుంటూ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రజలు శాస్త్రీయ తత్వాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. శాస్త్రీయ దృక్పథానికి ఆమడ దూరంలో ఉన్నారు. పౌరాణిక కల్పిత కథలను చారిత్రక వాస్తవాలుగా భావిస్తున్నారు. పౌరాణిక పాత్రలను చారిత్రక వ్యక్తులుగా భ్రమిస్తున్నారు. ఇటువంటి భ్రమల నుంచి ప్రజలను బయటపడేయడానికే హేతువాద, మానవవాద, నాస్తికవాద భావ విప్లవం ద్వారా వారిని చైతన్యవంతం చేయాలి అంటూ గుమ్మా వీరన్న, వీరి అధ్యక్షులు, భారత హేతువాద సంఘం తరఫున ఈ అంశాన్ని హేతుత్వ మానవవాదంతో భావ విప్లవం పరిడవిల్లుతుంది అనే అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.